మన ప్రసాద్ గారి సినిమా సెన్సార్ రివ్యూ అయిపోయింది. యూ/ఏ సర్టిఫికేట్ వచ్చింది. అంటే సర్టిఫికేట్ వచ్చిందని మాత్రం చెప్పడానికి రాలేదు, చాలా విషయాలు చెప్పడానికి వచ్చాను. సక్సెస్ఫుల్గా యూ/ఏ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు యూ/ఏ అంటే మీకు తెలియాల్సింది నేను చెప్తాను. యూ అంటే కంప్లీట్గా ఫ్యామిలీ అని చెప్పి, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ, చిన్నపిల్లలు అందరూ చూడొచ్చు. ఏ అంటే ఏ రేటెడ్, అంటే 18+ 18 ఏళ్ళు దాటిన వాళ్ళు మాత్రమే చూడాలి అనేటట్టు. యూ/ఏ అంటే కొన్నిసార్లు యాక్షన్ ఉండొచ్చు, కొన్నిసార్లు కొన్ని వల్గర్ సీన్స్ ఉండొచ్చు, కొంచెం ఉండొచ్చు, పర్వాలేదు. ఫ్యామిలీస్ కూడా ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. అది దాని తాలూకు టోటల్ మీనింగ్ అనమాట. అయితే అదంతా పక్కన పెట్టండి. బట్ సెన్సార్ రివ్యూ అయితే మనకు బయటకు వచ్చింది. నీకు ఎలా వచ్చిందిరా, నువ్వు ఎక్కడైనా పని చేస్తున్నావా, ఆ సెన్సార్ బోర్డులో నువ్వు ఉన్నావా మీరు అడగొచ్చు. మనకి ట్విట్టర్ సోర్సెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక విషయం జరిగితే వెంటనే వచ్చేస్తుంది. బట్ మీ దాకా అది రాదు కాబట్టి నేను తీసుకొచ్చేసాను అక్కడ వరకు. సో చెప్తాను గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫస్ట్ 30 minutes కొంచెం స్లోగా ఉందంట. ఇంట్రో దగ్గర నుంచి చిరంజీవి గారు వచ్చే వరకు అంతా నార్మల్గా ఎక్కడ చూసినట్టే, పాత సినిమాల్లో చూసినట్టు అలాగే ఉందంట. బట్ ఒక 30 minutes 40 minutes జరిగిన తర్వాత ఎప్పుడైతే మనం కథలోకి వెళ్తామో, సో అది కూడా కథలోకి తీసుకెళ్ళడం మరీ సీరియస్గా తీసుకెళ్ళరంట. కొంచెం ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి ఏది కావాలో, సో కొంచెం జోకులు వేసుకుంటా, సరదాగా మాట్లాడుకుంటా, అన్నీ చేసుకుంటా స్టోరీలోకి తీసుకెళ్తారు. స్టోరీ కూడా పెద్ద సీరియస్గా ఏమి ఉండదంట, మళ్ళీ జనరల్గా ఉంటుంది. ఎవరికైనా ఈజీగా అర్థమైపోయేటట్టు ఉంటుంది అనమాట. స్టోరీ మరీ కాంప్లికేటెడ్గా పెడితే ఒక ఆచార్య, ఒక బాలశంకర్ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈజీగా అర్థమయ్యేటట్టు, ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి కాబట్టి ఆ మాదిరిగా డిజైన్ చేశారంట. చిరంజీవి గారిలో ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల తర్వాత ఒక శంకర్ దాదా ఎంబీబీఎస్లో ఎలా కనిపించారో, గ్యాంగ్ లీడర్లు ఎలా కనిపించారో, సో ఒక ఇంద్రా సినిమాలో ఎలా కనిపించారో, సో అన్ని సినిమాల్ని జస్ట్ ఒకసారి మనం విజిట్ చేసినట్టు ఉంటుంది. సో అన్ని రకాలుగా మళ్ళీ మనకు కనిపించినట్టు ఉంటుంది. ఈ 10 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో ఏమైతే మిస్ అయ్యామో అన్ని ఎలిమెంట్లు మనకు అనిల్ రావిపూడి చూపించేశాడు అని చెప్తున్నారు. డ్యాన్స్ విషయం కానీ, యాక్షన్ విషయం కానీ, సాంగ్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, కామెడీ కానీ, ప్రతిదీ కూడా అన్నింట్లో కూడా చిరంజీవి గారు ద నెంబర్ 1 అని ఎందుకు అయ్యారో, గత 3 దశాబ్దాల నుంచి ఆయనే నెంబర్ 1గా ఎందుకున్నారో ఈ సినిమా చూస్తే అర్థమవుతుందంట. సో ఇంకో విషయం కూడా ఉంది గైస్. ఏంటి అంటే, ఇందులో నయనతార గారితో వచ్చే కొన్ని సీన్స్ కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉన్నాయి. ప్రతి ఇంట్లో జరిగేటట్టు, ప్రతి ఇంట్లో అలాంటి గొడవలు ఉండేటట్టు, సో చాలా బాగా డిజైన్ చేశారంట. ఆ పాయింట్ మీద ఇంకా ఎక్కువ మంది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ కానీ, మనకు సెకండ్ హాఫ్ కానీ, కొన్ని సినిమాలకి, ఈ మధ్యన వస్తున్న సినిమాలకి సెకండ్ హాఫ్లో స్టోరీ ఏమి ఉండట్లేదు, అలాగా పడిపోతుంది వెంటనే. డైరెక్టర్కి ఏం చేయాలో తెలియక ఓకే పార్ట్ 2 అనేస్తున్నారు. అంటే ఇక్కడ ఆడియన్స్ని చెప్పొద్దులే, నేను చెప్పను, ఈపీగలను చేసి పార్ట్ 2 అని పెట్టేసి మళ్ళీ ఒక సంవత్సరం ఆగినాక అది సెల్ అని చెప్పి, అంటే ఇంకా సినిమా అయిపోయిందని చెప్పి రకరకాలుగా ఇష్టం వచ్చింది చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే, ధైర్యంగా ఒక డైరెక్టరు ప్రాపర్ క్లైమాక్స్ డిజైన్ చేశాడు. చాలా బాగుంది క్లైమాక్స్ అంట. అంటే మనకి చాలా సినిమాల్లో చూస్తాం, ఇప్పుడు ఇలాంటి ఫ్యామిలీ డ్రామాలు అనగానే ఫ్యామిలీ అంతా ఒక రూమ్లోకి వచ్చేసి ఒకరితో ఒకరు మాట్లాడుకొని అప్పటి వరకు గొడవలున్నా ఒక్కసారి కలిసిపోవడం, ఇలాంటి సీన్లు చూపిస్తారు అనుకుంటాం. బట్ ఇక్కడ చాలా బాగుంటుంది. వెంకటేష్ గారు ఎంట్రీ అయిన దగ్గర నుంచి కూడా క్లైమాక్స్ వరకు కూడా అంట నిజంగా చాలా బాగా డిజైన్ చేశారంట. వెంకటేష్ గారిది చిరంజీవి గారి మధ్యలో వచ్చే కాంబినేషన్ సీన్లు అయితే హిలారియస్గా పడినాయి అంట. సో నేనైతే చాలా వెయిటింగ్ గైస్, ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఇంకెక్కువ చెప్తే నేను కల్పించి చెప్పాను అనుకుంటారు. నేను చదివిన పాయింట్లే మీకు చెప్పాను. సో మీరు కూడా చదవాలి అనుకుంటే సెన్సార్ రివ్యూ అని టైప్ చేయండి, ఖచ్చితంగా మీకు వస్తుంది. రియల్ రివ్యూ అయితే మన ఛానల్ నుంచి కూడా వస్తుంది గైస్. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.